దూర ప్రాంతము నుండి నంద్యాల నుంచి వచ్చిన ఇమానుయేలయ్య గారిని గురించి కొన్ని నిమిషాలు దైవ సేవకులు పరిశుద్ధరావు గారు కొన్ని మాటలు మాట్లాడాలని ఆశించాడు. కాబట్టి ఆ సమయాన్ని దైవ సేవకులకు ఇస్తూ ఉన్నాం. మన మధ్య వాక్యం అందించడానికి దైవజనులు ఆసన్నమై ఉన్నారు. అందరూ కూడా జాగ్రత్తగా దేవుని వాక్యమును వినాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాం. ప్రభునామంలో మీ అందరికీ వందనాలండి. ముఖ్యంగా ఇమ్మానుయేలుగా వారికి ప్రత్యేకమైన వందనాలు. మన మధ్యకు దూర ప్రాంతం నుంచి ఈ చోటుకు వచ్చి మనతో కలిసి దేవుని వాక్యాన్ని పంచుకుంటున్నారు. వారికి కొంచెం సరైన వసతులు మేము కల్పించలేకపోయి ఉండొచ్చు అనుకుంటున్నాం. అలాంటిది ఏమైనా జరిగితే అయితే తప్పుగా అనుకోవద్దని మరి వారు మన మధ్యకు రావటం చాలా సంతోషంగా ఉంది. చాలామంది మంచి వర్తమానాలు విన్నామని చెప్తున్నారు. తిమిర్తిపాడు నుంచి ఈ పూట సుమారు 15 మంది రావడం జరిగింది. మంచిది, ఇలా మన మధ్యకు వారు ఉండటం కనుక వారు ఇంకా మనతో అనేక సార్లు కలవాలని, వారి ఆరోగ్యం కోసం, వారి పరిచర్య కోసం ప్రార్థించాలని తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన అధ్యక్షులు వారికి వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ప్రియులారా, ప్రార్థన చేద్దాం. కరుణా సంపన్నుడు అయిన తండ్రి, మీ పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు, కృతజ్ఞత స్తుతులను మేము చెల్లిస్తూ ఉన్నాం. మాకు అనుగ్రహించిన మీ సన్నిధిని బట్టి మీకు స్తోత్రాలు. మీరు మాకు దయచేసిన మీ సహవాసం కొరకై కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. చదవబడే లేఖన భాగాన్ని దీవించి మాకు అనుగ్రహించి మీరు మన మహిమను పొందండి తండ్రి. మరి సమయమునందు వినుచున్న వారిని దర్శించి వారి హృదయాలను మీ వాక్యం కొరకు సంసిద్ధం చేయమని ప్రార్థిస్తున్నాం. కనికరం చూపించండి. మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందమని మా ప్రభు అయిన క్రీస్తు పేట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని వాక్యంలో నుండి ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనము నుండి మనము చదువుకుందాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము నుండి మనము చదువుకుందాం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానుడిగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకొనెను. ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా తన్ను తాను విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అంచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతివాని మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకొన్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. చదివిన ఈ వాక్య భాగమునందు మరి ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన మరణనిమిత్తమై జరిగించినటువంటి మహాకార్యమును గూర్చి దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. 4వ వచనంలో అసలు ఈ మాటలన్నీ వ్రాయటానికి గల కారణం 4వ వచనం. 4వ వచనం ఏం చెబుతుంది అంటే, మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను అని వ్రాయబడి ఉంది.
మీలో ప్రతివాడు తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను అని ఉంది. ఆ సందర్భంలో క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి అని వ్రాయబడి ఉంది. వినండి, మనస్సు అన్న దానిని గూర్చి మాట్లాడుచు ఆ తర్వాత కింది వచనాలు చెప్పబడ్డాయి, కింది మాటలు చెప్పబడ్డాయి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు త్యాగపూరితమైన మనస్సు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మన కొరకై తన సమస్తమును అర్పించుకొనిన మనస్సు. 4వ వచనంలో వ్రాయబడిన మాట ఏంటంటే, ప్రతివాడు తన కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను చూడవలెను అని ఉంది కదూ. ఇంకొంచెం అదే అధ్యాయము, అదే పత్రిక, అదే అధ్యాయము అంటే 2వ అధ్యాయం 21వ వచనంలో చూడగా, అందరూ తమ సొంత కార్యములని చూచుకొనుచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను ఎవ్వరు చూచుట లేదు లేక చూడటం లేదనే మాట మనకు కనబడుతుంది. యేసుక్రీస్తు కార్యములను చూడరు, తమ సొంత కార్యములను చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. ఏదైనా సరేనండి, మనస్సు కదా ప్రధానమైంది. అన్ని విషయాలకు మనస్సు ప్రధానమైంది. మనస్సు ఉన్నప్పుడు మాత్రమే పెద్దలు చెప్పినట్లుగా మార్గం ఉంటుంది అంటారు. మనస్సు అన్ని కార్యములకు ప్రాముఖ్యమైనటువంటిది. అన్ని విషయాలకు మనస్సు ముఖ్యమైనది. కనీసం ఒకరింట్లో మంచినీళ్ళు తాగాలన్నా మనకేముండాలి? మనస్సే ఉండాలి. వారి ఆతిథ్యం స్వీకరించడానికి, భోంచేయటానికి కూడా మనకు మనస్సే ఉండాలి. మనస్సు లేకపోతే మనం ఏమీ చేయలేం. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మనస్సు ఏమిటి అనంటే, మన కోసమై త్యాగం చేసిన మనస్సు, మన కోసమై తనను తాను అప్పగించుకొని అర్పణ చేసుకుని మనస్సు అని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. ఇక ఆ సంగతులను గురించి ఆయన రాశాడు. ఆయన మనస్సు ఏమిటి అనగా, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మనస్సు ఏమిటి అంటే, ఆ తర్వాతి వచనాలు చెప్పాడు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై, దేవుని స్వరూపమును కలిగిన వాడు, దేవుని స్వరూపం కలిగిన వాడు దేవుడే. దేవుని స్వరూపాన్ని కలిగిన వాడు దేవుడే. దేవుని స్వరూపమును కలిగిన వాడై దేవునితో సమానుడిగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. దేవుడితో సమానుడిగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అనగా, ఆయన పరలోకములో ప్రసిద్ధి నొందినవాడై లేక స్తుతి నొందినవాడై దేవదూతల చేత ఆరాధించబడుచున్నవాడై పరమందు ఉన్నటువంటి తన స్థితిని ఏమాత్రం కూడా విడిచిపెట్టడానికి ఆయన ఇష్టపడని వాడై కాక, దానంతటిని కూడా విడిచిపెట్టడానికి ఆయన ఇష్టపడిన వాడై, ఇక్కడ ఒక మాట వ్రాయబడింది కదా, దాన్ని విడిచిపెట్టడం ఆయన ఏమాత్రం కూడా దాన్ని భాగ్యమని ఎంచుకొనలేదు, ఆ స్థితిని భాగ్యమని ఎంచుకొనలేదు అని వ్రాయబడి ఉంది. ఆయన మనస్సు ఏమిటి అని అంటే, తనకు కలిగిన దానిని అంతటిని విడిచిపెట్టుట భాగ్యమని ఎంచుకొనలేదు. అనగా ఆయన మహిమలో ఉన్నవాడు దానిని విడిచిపెట్టుట భాగ్యం అని ఎంచుకున్నాడు. అది విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, విడిచిపెట్టడమే భాగ్యమని ఎంచుకున్నాడు. ఆయన దూతల చేత స్తుతించబడటం అది విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, ఆయన విడిచిపెట్టడమే భాగ్యం అని ఎంచుకున్నాడు. అలాగున తన స్థితిని అంతటినీ కూడా విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, దాన్ని మన కోసం ఆయన విడిచిపెట్టాడు అని వాక్యం చెప్తుంది. ఇక్కడ ప్రభువు యొక్క త్యాగపూరితమైన మనస్సును మనం చూడగలుగుతున్నాం. మనస్సుంటేనే త్యాగం చేయగలుగుతాం, మనసు లేకపోతే ఏమీ చేయలేం. మనస్సు కూడా ఎటువంటిది అని అంటే సాధారణమైన మనస్సు. సాధారణమైన మనస్సు చాలా ఏండ్ల కిందట, ఇంచుమించుగా మరి 35 సంవత్సరాలు దాటింది.
డాక్టర్ పిపి జోబ్ గారు, ఆయన ఇంతకుముందు టార్చర్డ్ ఫర్ క్రైస్ట్ అనేటువంటి ఒక మ్యాగజైన్ రన్ చేసేవాడు. ఆయన గారు ఒకసారి హైదరాబాద్కు వచ్చి దేవుని వాక్యాన్ని అందించారు. మరి ఆ సమయమందు ఆయన మంచి సమరైన వృత్తాంతాన్ని గురించి చెబుతూ ఉన్నాడు. అందులో ఆయన ఆ మొదటి మాటలను చెబుతూ ఇలాగన్నాడు, మనుషులు మూడు రకాలు అని అన్నారు. మనుషులు మూడు రకాలు అని అంటే మనస్సులు మూడు రకాలు అని అర్థం. మనుషుల రకాలను గురించి చెబుతున్నాము అంటే మనస్సు రకాలను గురించి చెబుతున్నాము అని అర్థం. ఒక మనుషుడు యెరూషలేం పట్టణం నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచుండగా అనే మాటలో దొంగలు అతన్ని కొట్టారు. తర్వాత ఆ దారిన యాజకుడు లేవీయుడు వెళ్ళాడు. వారు చూసి ప్రక్కగా వెళ్ళారు. మూడవదిగా సమరయుడు అని ఒక తృణీకరించబడిన వ్యక్తి వెళ్ళాడు. కానీ అతడు మాత్రం చాలా గొప్ప పని చేశాడు. ఆ గాయపడిన వాని దగ్గరికి వెళ్ళి కొర ప్రాణంతో ఉన్న అతన్ని దగ్గరకు తీసుకొని తన దగ్గర ఉన్న ద్రాక్షరసమును నూనెను అతని కోసం ఖర్చు పెట్టి, అంటే తను ఖర్చు పెట్టుకునవలసిన వాటిని అతని కోసం ఖర్చు పెట్టి, అలాగే తాను ప్రయాణం చేయవలసిన గాడిద మీద అతన్ని కూర్చుండబెట్టుకొని పూటకుల వాని ఇంటికి తీసుకుని వెళ్ళి పరామర్శించి తన ధనమును అతని కోసం ఖర్చు పెట్టి తన ప్రయాణమును వాయిదా వేసుకొని తన సమయాన్ని ఖర్చు పెట్టి ఇవన్నీ చేశాడనేటువంటి సంగతిని మనమెరుగుదము ఆయన గారు చెప్పారు. ఆయన ఇట్టన్నాడు, అదేంటంటే ఆ దొంగలు ఎటువంటి మనస్తత్వాన్ని కలిగిన వారంటే వారు అతన్ని కొట్టి దోచుకున్నారు కదూ. దాని అర్థం ఏంటంటే నీదంతా నాది అనేటువంటి మనస్తత్వం. అర్థమైంది ఈ మాట. నీదంతా నాది, నీ దగ్గర ఉన్నదంతా మాది అనేటువంటి మనస్తత్వం. అది లాక్కునేటువంటి మనస్తత్వం, అది తీసుకునేటువంటి మనస్తత్వం. ఆ తర్వాత లేవీయుడు యాజకుడు వెళ్ళారు కదూ, అతన్ని చూశారు కానీ వారు అతన్ని పట్టించుకోలేదు. అంటే దాని అర్థం నీ దారి నీదే, మా దారి మాదే, నీది మాకొద్దు మాది నీకొద్దు అనేటువంటి మనస్తత్వం. అర్థమైంది కదూ. మొదట దొంగలు చేసిన పని ఏమిటంటే నీదంతా మాదే అన్నట్టుగా డిమాండ్ చేసి అతన్ని కొట్టి కొరప్రాణంతో వదిలిపెట్టారు. అతని దగ్గర ఉన్న దాన్ని తీసుకుని వెళ్ళారు. రెండవదిగా లేవీయుడు యాజకుడు ఆ దారిని వెళ్తూ అతన్ని చూశారు, పట్టించుకోలేదు. అంటే దాని అర్థం లేక వారి మనస్సు ఏంటంటే నీది నీదే, మాది మాది, నీకు ఏమీ ఖర్చు పెట్టలేము, నీ దగ్గర ఏమీ మేము తీసుకో. మూడవ వ్యక్తిత్వం ఏమిటి లేక మూడవ మనస్సు ఏమిటి అని అంటే ఆ సమరయుడు అతని దగ్గరికి వెళ్ళి ప్రమాదాన్ని లెక్క చేయకుండా, ఆ దొంగలు సమీపంలోనే ఉంటారేమో అని భావించకుండా, రాబోయే ప్రమాదాన్ని ఏమాత్రం లెక్క చేయకుండా అతని దగ్గరికి వెళ్ళి తనకు కలిగిందంతా అతని కోసం ఖర్చు పెట్టాడే, ఇదే త్యాగపూరితమైనటువంటి మనస్సు అని అన్నాడు. మనుషులు సరిగ్గా ఎగ్జాక్ట్గా మూడు రకాలుగా మనకు కనిపిస్తూ ఉన్నారు. ఒకరు నీదంతా నాది అని లాక్కునే మనస్తత్వం కలిగిన వారైతే, మరొకరు నీది మాకొద్దు మాది నీకొద్దు అనేటువంటి వారు. మరికొంతమంది మాకు కలిగింది నీకిస్తాం అని త్యాగం చేసేటువంటి వారు. ప్రియులారా, ప్రభువును గూర్చి మనము చూడగా, ఆయన గూర్చి మనం వినగా మనకు అర్థమైన సంగతి ఏమిటంటే ఆయన మన నిమిత్తమై సమస్తమును త్యాగం చేశాడనే విషయం దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. అలాగున ఆయన మన కొరకు త్యాగం చేయటానికి మన అవసరత ఏమిటి, ఆయన మన కొరకై త్యాగం చేయటానికి మన అవసరత ఏమిటి అని అనగా దేవుని వాక్యం ఈ విధంగా మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది. ఏమిటి ఆ సంగతి అని అంటే పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనములో వ్రాయబడి ఉంది, మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపను ఎరుగుదురు కదా. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపను ఎరుగుదురు కదా. ఏమిటి ఆ కృప అంటే ఆ మాటను చదవాలి. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను అని ఉంది. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీరు ఎరుగుదురు కదా. ఆయన
మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తం దరిద్రుడాయను అని వ్రాయబడి ఉంది. ఈ మాటలను అక్షరార్థకంగా తీసుకొనకూడదని గుర్తుంచుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. ఇవి అక్షరార్థకమైనటువంటి మాటలుగా ఉండకూడదు. ఆయన మనలను ధనవంతులుగా చేయడానికి తాను దరిద్రుడాయను అని ఈ మాటను గుర్తుంచుకోండి, మనస్సును పెట్టుకోండి, కానీ లిటరల్గా అక్షరార్థకంగా వాటిని తీసుకోకండి. ఇక్కడ మన దరిద్రం ఏమిటి, ఆయన ధనం ఏమిటి అనే సంగతిని అర్థం చేసుకుంటే ఆ వాక్యాన్ని మనం అర్థం చేసుకున్నట్టే లెక్క. అదేంటనగా మన దరిద్రం ఏమిటి? దరిద్రం అనగానే ఏమీ లేనివాడు అని అర్థం. దరిద్రము అని అనగానే ఏమీ లేనివాడు. ధనవంతుడు అని అనగానే అన్నీ కలిగినవాడు అని అర్థం. ఆయన ధనవంతుడై ఉండియు అనే మాట వ్రాయబడి ఉంది. దేవుడు ధనవంతుడు అని. ధనవంతుడు అని అనగానే మళ్ళీ అక్షరార్థకంగా ఆకాశం, భూమి, చాలా ఆస్తి, ధనము, బంగారం ఇత్యాది విషయాలు కాదు. వీటన్నిటినీ కలుగజేసినటువంటి దేవుడు వీటి మీద మోజుపడేవాడు కాదు, వీటి మీద మనస్సు కలిగిన వాడు కాదు, వీటిని అడిగేవాడు కాదు, వీటిని అంగీకరించేవాడు కూడా కానే కాదు, వీటిని ధరించువాడు కూడా కానే కాడు. గుర్తుంచుకుందాం, ఆయన వీటన్నిటినీ కలుగజేసిన వాడు. ఆయన వీటన్నిటినీ మన కోసం ఇచ్చినటువంటి వాడు. అంటే యావత్తు సృష్టిని మన కోసం కలిగించేటువంటి వాడు. ఆయన తనను శరీర సంబంధమైన, భూ సంబంధమైన ధనవంతునిగా ఎన్నడూ కూడా భావించుకొనడు అనే సంగతిని గుర్తుంచుకోవాలి. ఆయన అన్నాడు, అన్ని కొండలు నావే అన్నాడు. అర్థమైందా? 1000 కొండల మీది పశువులు నావే అని అన్నాడు. అందలి సమస్తము నాది అని అన్నాడు. ఆయన కలగజేసినదంతా ఆయనదే. సమస్తం, భూమి, దాని సమస్తం, అందులో ఉన్నదంతా కూడా ఆయనదే. మనది అని అనుకుంటాం కదూ. మరి మనది అని అనుకున్న ఈ భూమి, ఈ ఆస్తి మన పేరు మీద ఎంతకాలం ఉంటుంది? మనం మరణించగానే ఇంకొకరికి అది షిఫ్ట్ అవుతుంది, వారి పేరు మీద మార్చబడుతుంది. కాబట్టి ఇది మంది కాదు, కానీ ఇది నిరంతరం ఆయనది. పంచభూతములన్నీ కూడా ఆయనవి. ప్రియులరా, ఆయన ధనం ఏమిటి అని అంటే ఏ మనిషి కూడా పొందలేనటువంటి ధనం, ఏ మనిషి యొద్ద కూడా లేనటువంటి ధనం ఆయన ధనం. ఇప్పుడు దేవుడు 10,000 ఎకరాల ఆస్తి కలిగిన వాడు అని అనుకున్నాం అనుకోండి. నా దగ్గర 1 ఎకరా ఆస్తి ఉంటే నేను కూడా ఎంతో కొంత, అంటే కనీసం 100 భాగాల్లో 0.1 భాగమైన ఆయనతో సమానమే కదా, అవునా? ఆయనకు 1000 ఎకరాల ఆస్తి ఉంటే, 10,000 ఎకరాల ఆస్తి ఉంటే, నాకు 10 ఎకరాల ఆస్తి ఉన్నా కానీ 0.01 ఆయనతో నేను సమానమైన వాడను అవుతానే. కానీ భూ సంబంధమైంది కాదు ఆయన ఆస్తి. ఆయన ఆస్తి ఏమిటి అని అనగా తానే చెప్పాడు. అది యోహాను సువార్త 17వ అధ్యాయం. ఆయన ఆస్తి ఏమిటో యోహాను సువార్త 17వ అధ్యాయంలో ప్రభు ఇలాగున అన్నాడు. ఏమన్నాడో చూడండి. 4వ వచనంలో 5వ వచనం, తండ్రి, లోకం పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో ఇప్పుడు నీవు నన్ను, ఆయన మహిమ స్వరూపి, ఆయన మహిమ స్వరూపి అయినటువంటి వాడు, ఆయన మహిమను కలిగిన వాడు. పరమందు దేవుడు ఎలాగున్నాడు అనంటే, పరమందు ప్రభు ఉన్నటువంటి రీతి ఎలాంటిది అంటే మహిమను కలిగిన వాడు. మహిమ ఏమిటా? మహిమ అంటే అర్థం చేసుకోవడానికి తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయము, తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయం, తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం, మనుషులు సమీపింపరాని తేజస్సు. ఏమండి? సమీపింపరాని తేజస్సులో, సమీపింపరాని తేజస్సు. ఈ భూమి మీద ఎవరే కానీ సమీపించలేని తేజస్సు. ఈ మాటను అర్థం చేసుకోవాలి, దేవుడు అర్థమవుతాడు. ఆయనది సమీపింపరాని తేజస్సు. అదే ఆయన మహిమ, అదే ఆయన ధనం. సమీపింపరాని తేజస్సు, అది ఆయన ధనం. అది భూమి మీద ఎవరికి ఉంది? ఎవరికి లేదు. మనం ఎవరినైనా సమీపించగలం, దూరంగా ఉండగలమేమో కానీ చూడగలం. ఒకవేళ చూడలేకపోతే మాధ్యమాల ద్వారా, టీవీ ద్వారా, సెల్ ఫోన్ ద్వారా చూడవచ్చు.
ఈ భూమి మీద మనం చూడలేని మనుషులు అంటే ఎవరు లేరు. ఎందుకంటే అందరూ కూడా దేహమును ధరించిన వారే కాబట్టి వారి మహిమను చూడటం అన్నటువంటిది అదంత వీలు కానటువంటి సంగతి కానే కాదు. కానీ ప్రభువును గూర్చి దేవుని వాక్యం చెబుతూ మనుషులు సమీపింపరాని తేజస్సు కలిగిన వాడు ఆయన. సమీపించరాని తేజస్సు, అది ఆయన మహిమ. సమీపింపరాని తేజస్సు అని అనగా నువ్వు నేను సమీపింపరాని తేజస్సు మాత్రమే కాదండి, మానవ మాత్రముగా మనుషుడు సమీపింపరాని తేజస్సు కలిగిన వాడు దేవుడు. అట్లనుకుంటే పరలోకమందు శరాపులు మహాదూతలు సైతం ఆయనను చూడలేక రెండు రెక్కలతో కళ్ళు కప్పుకొని రెండు రెక్కలతో ఎగురుచూ ఇలాగున వారు కీర్తించినాడు, సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకం ఆయన మహిమతో నిండి ఉన్నది అని వారు కీర్తించినారు. దీనిని బట్టి మనకు అర్థమైన సంగతి ఏమిటి అంటే ఆయన మహిమ కలిగిన వాడు అని అంటున్నాం కదా, మహామహిమను కలిగినటువంటి వాడు, మనుషులు సమీపింపరాని మహిమను కలిగిన వాడు, మహాదూతలు సహితము సమీపింపరాని మహిమను కలిగినటువంటి వాడండి. అది ఆయన ధనం, అది ఆయన ధనం, అది ఆయన ధనం. మన దరిద్రం ఏమిటి అనగా రోమాపత్రిక 3:23 మన దరిద్రం ఏమిటి? మన దరిద్రం అంటే భేదమేమీ లేదు, అందరూ పాపము చేసి దేవుడిచ్చు మహిమను పోగొట్టుకున్నాం. అది మన దరిద్రం. ఆయన మనకు కూడా మహిమనిచ్చాడు. ఆయన మనలను మహిమ వస్త్రంతో కప్పాడు. కానీ మనం దాన్ని పోగొట్టుకున్నాం, పరిశుద్ధతను పోగొట్టుకున్నాం, మహిమను పోగొట్టుకున్నాం. దైవ సంబంధంగా ఆయన మనకు ఆపాదించిన ప్రతి లక్షణాన్ని పోగొట్టుకున్నాం. మనస్సు చెడిపోయింది. మనస్సు చెడిపోతే మహిమ పాడవుతుంది. అంతే. మనస్సు చెడిపోతే మనిషి చెడిపోవటం అలా ఉంచండి, మనస్సు చెడిపోతే మహిమ పాడవుతుంది. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక మనిషి మంచి బుద్ధి చేత ఎంతో పేరు సంపాదించుకొని 60 సంవత్సరాల దాకా వచ్చాడు. అంటే మంచితనం అనే ఇటుకను ఒకదాని మీద ఒకటి పేర్చుకుంటూ వచ్చాడు. చాలా గొప్పగా అతన్ని భావించారు. మనుషులందరూ కూడా గొప్పవాడు అనుకున్నారు, మంచివాడు అనుకున్నారు. కానీ అతడు ఒకానొక దినమున కాని కార్యం చేశాడు, కాని పని చేశాడు. అంతే. అతనికున్న పేరంతా, అతనికున్న మంచి పేరంతా ఏ విధంగా అది పోతూ ఉందో అంతవరకు అతన్ని గొప్పగా భావించిన వారందరూ కూడా అతన్ని ఎంత తృణీకరిస్తారో, తిరస్కరిస్తారో మనం ఎరుగుదాం కదూ. కారణం ఏంటి? అతడు గొప్పవాడుగా మిగిలిపోవడానికి కారణం అతని మనస్సు, అతడు చెడిపోవడానికి కారణం కూడా అతని మనస్సే. మనిషి దేవునితో తన మనస్సును కలిపి దేవుని మహిమను పంచుకున్నవాడుగా పరిశుద్ధ స్థితిలో జీవించాడు. కానీ అతని మనస్సు పాడైన కారణం చేత దేవుడు తనకిచ్చిన మహిమను అతడు పోగొట్టుకున్నాడు. దేవుడు మనకిచ్చిన మహిమ ఏమిటి అని అనగా మనుషులు సమీపింపరాని తేజస్సేం కాదు, కానీ దేవునితో మనకున్నటువంటి సహవాసం, అది దేవుడు మనకిచ్చిన మహిమ. అవునా? దేవునితో మనం సులభంగా సమీపించేటువంటి స్థితి, అది దేవుడు మనకిచ్చిన మహిమ. ప్రియులారా, ప్రభావంతో మనల్ని కప్పినవాడు, వెలుగుతో మనల్ని కప్పినటువంటి వాడు, పరిశుద్ధతతో మనల్ని కప్పినవాడు, మహిమతో మనల్ని కప్పినటువంటి ఆ ప్రియ ప్రభు మానవుడు పాపం చేసిన తరువాత మనకు దూరం అయిపోయాడు. ఎందుకంటే ఆయన మనల్ని సమీపించదగినటువంటి దానిని మనం పోగొట్టుకున్నాం, పరిశుద్ధతను పోగొట్టుకున్నాం. అది కొరింథీ 2వ పత్రిక 8:9 అర్థం. ఆయన ధనవంతుడు అనగా మహా మహిమను కలిగిన వాడు. మనము దరిద్రులం అనగా పాపం చేత దేవుడిచ్చిన మహిమను పోగొట్టుకున్నాం, పరిశుద్ధతను పోగొట్టుకున్నాం, ఆయనతో సామీప్యతను మనం పోగొట్టుకున్నాం. ఏమైపోయామంటే మహిమను కోల్పోయిన దరిద్రులం అయ్యాం. ఇప్పుడు ఆయన ఏమయ్యాడు? మన నిమిత్తం అనగా దరిద్రుడాయను. అంటే ఆయన మహిమ లేని వాడిగా భూమి మీదకి వచ్చినాడు. మనిషిగా ఆయన జన్మించాడు అంటే అర్థం ఏంటంటే ఆయన తన మహిమనంతటినీ ప్రక్కన
పెట్టాడు. కోల్పోలేదు ఆయన మహిమను, ప్రక్కన పెట్టాడు. ఆయన మహామహిమలో ఉంటే మహాదూతలు సైతం ఆయన చూడలేకపోయారు. కానీ ఆయన మహిమను విడిచిపెట్టి భూమి మీదకి దిగిరాగా ఒక కుష్ఠరోగికి సహా ఆయన అందుబాటులోనికి వచ్చాడు. రక్తస్రావ స్త్రీ ఆయన వెనుకాల వచ్చి ఆయన చెంగును ముట్టగలిగింది. శంకరులు పాపులతో కలిసి ఆయన భోజనం చేయగలిగాడు. మహామహిమలో ఉన్నటువంటి వాడు ఆ మహిమనంతటిని ప్రక్కన పెట్టి వచ్చిన హేతువు చేత, మానవ శరీరమును ధరించిన కారణం చేత భూమి మీద ఉన్న అందరికీ అందుబాటులోనికి వచ్చినాడు. ఆయన ఎవరికి అందుబాటులోనికి రాలేదు అంటే ఆయన మాకొద్దు అనుకున్న వారికి మాత్రమే ఆయన అందుబాటులోనికి రాలేకపోయాడు. మిగతా వారందరూ ఆయనను సమీపించగలిగినారు. ఆయన మహిమ అనగా, ఆయన ధనం అనగా ఆయన మహిమ, మన దరిద్రం అనగా ఆ మహిమను లేకుండా బతకటం. ఆయన దరిద్రుడు ఆయనగా తన మహిమనంతటిని ప్రక్కన పెట్టాడు. మనలను ధనవంతులుగా చేయుటకు అంటే మనకు ఆ మహిమను ఇచ్చుటకు. ఇప్పుడు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో విశ్వసించిన వారినందరినీ కూడా ఆయన ఏం చేశాడంటే, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలనని నేను మిమ్మల్ని వేడుకొనుచున్నాను అని అన్నాడే. కొలసై పత్రిక 1వ అధ్యాయము 9 నుంచి 11 వచనాలు చివరి మాటలు, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారగుటకు మనలను పాత్రలుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలనని బతిమాలుచున్నాను అన్నాడు. అర్థమైంది కదూ? ఇప్పుడు మరలా తిరిగి ఆ మహిమను పొందడానికి మనకు వీలు కలిగింది. మనం మరలా తిరిగి ఆ మహిమను పొందడానికి ఇప్పుడు మనకు వీలు కలిగింది. ఎప్పుడు అనగా ఆయన తన మహిమను పోగొట్టుకొనినప్పుడు, ఆయన తన మహిమను పోగొట్టుకొని ఆయన రిక్తునిగా భూమి మీదకి దిగి వచ్చినప్పుడు ఇది వీలయ్యింది. ఆయన మనల్ని తిరిగి అక్కడికి తీసుకొని వెళ్ళడానికి భూమి మీదకి వచ్చినాడు. ఆ పరంపరలో అనగా ఆ క్రమంలో భాగంగా మనం ఏం చదివాము అంటే, ఆయన దానిని విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. మన కోసం దాన్ని విడిచిపెట్టడం భాగ్యం అనుకున్నాడు. మనల్ని అక్కడికి తీసుకుని వెళ్ళటం అది భాగ్యం అని అనుకున్నాడు. భూ సంబంధంగా తాను మనుషునిగా జన్మించటం ఆయనది భాగ్యం అని అనుకున్నాడు. ఆ ప్రియరక్షకుడు దేహాన్ని ధరించడం ఇది భాగ్యం అని అనుకున్నాడు. అంత మాత్రమే కాదు సుమ, ఆయన భూమి మీద ఓ నిరుపేదగా జన్మించటం అది భాగ్యంగా ఆయన భావించాడు. మనుషులమైన మన యొక్క సమస్త శోధనను ఆయన ఎదుర్కొన్నాడు, అది భాగ్యం అనుకున్నాడు. దాన్ని జయించాడు. మనతో తన్ను తాను ఐక్యపరుచుకుంటకు ఇష్టపడ్డాడు, ఒక పాపం మినహాయించి. ఇది ఆయన భాగ్యం అని అనుకున్నాడు. ఆ మాటను చదివా మనం. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానుడుగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ ఆయన ఏం చేశాడు అండి? ఆయన ఏం చేశాడనగా, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకునేను. దీన్ని వర్ణించడానికి భూమి మీద ఎవరు చాలరు. దేవుడు మనుషుల పోలికగా పుట్టాడు. దేవుడు దాసుని స్వరూపమును ధరించుకున్నాడు. దేవుడు దాసుడు అయ్యాడా? ఊహించలేము. అది దాన్ని వర్ణించడానికి మనకు చాలదు. మనం చాలిన వారం కాదు, మనం సరిపోం. ప్రపంచానికి మరి పేరెన్నికగనటువంటి దేశాల అధ్యక్షులు ఉంటారే, వాళ్ళు వచ్చి మన ఇంట్లో పని మనుషులుగా చేస్తే ఎట్లుంటుంది? పని మనుషుల ఇంట్లో పని మనుషులుగా చేస్తే, మళ్ళీ ధనవంతుల ఇంట్లో పని మనుషులుగా కాదు, పని మనుషుల ఇంట్లో పని మనుషులుగా చేస్తే ఎట్లుంటుందో దాన్నైనా మనం ఊహించుకోవచ్చు. కానీ యావత్తు సమస్తాన్ని కడకు మనలను కూడా నిర్మించినటువంటి వాడు దాసుని స్వరూపమును ధరించుకొని ఏమని చెప్పగలం ఆయనను గూర్చి? మనం ఈ మాటను వర్ణించుటకు చాలిన వాడేవాడు. దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. ఏమైనా చేయుటకు సిద్ధపడ్డాడు. ఎంతవరకు వెళ్ళాడు? ఎంతవరకు తీసుకుని వెళ్ళింది ఈ దాసుని స్వరూపం ఆయనను అని అనగా, కింది వచనాల్లో రాయబడింది, మరణం పొందినంతగా. మరణంలో కూడా కొంచెం మర్యాద ఉంటుంది. కానీ ఇక్కడ శిలువ మరణం పొందినంతగా, మరణము పొందినంతగా అని అక్కడ
అనగా అని అన్నాడు. మనమేమి వివరించాల్సిన అక్కర లేకుండా శిలువ మరణం పొందినంతగా ఆయన తనను తాను తగ్గించుకొనెను. భూమి మీద ఉన్న మన కోసం భూమి మీదకి వచ్చాడు. విందాం ఈ మాట. భూమి మీద ఉన్న మనలను పరలోకమును తీసుకుని వెళ్ళడానికి భూమి మీదకి వచ్చాడు. మరెవరు కూడా తగ్గించుకోలేనంతగా మరణమందు ఆయన తగ్గించుకున్నాడు. భూమి మీద ఉన్న మనలను పరలోకములకు తీసుకుని వెళ్ళడానికి వీలుగా ఆయన మన నిమిత్తమై భూమిలో పాతిపెట్టబడ్డాడు. 3 దినములు ఆయన సమాధిలో ఉన్నాడు. ఏమండి, మనము నివసిస్తున్న ఈ భూమి మీద కాక దానికంటే దిగువకు ఆయన వెళ్ళాడు. ఇంకా ఆయన కంటే తగ్గించుకున్న వాళ్ళు ఎవరండి? ఈ మాటలు వింటే ఆయనందు విశ్వసించిన వారు ఎవరైనా సరే తమ్మును తాము అతిశయించుకోవడానికి వీలు కలుగుతుందా? ఎందుకంటే మన నిమిత్తమై పరలోకాన్ని విడిచి వచ్చినటువంటి వాడు మనల్ని సంపాదించుకుంటకు వీలుగా ఇక ఆయనందు విశ్వాసం ఉంచిన వాడు ఆయన నిమిత్తమై తనను తాను ఎంతగా తగ్గించుకుంటాడో అర్థమవుతుంది. ప్రభువు ఆయన దేవునితో సమానుడిగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. విడిచిపెట్టాడు. ఆయన ఆకారమందు మనుషుడిగా కనపడ్డాడు. మనుషుల పోలికను, దాసుని పోలికను, ఆయన దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. పై వచనంలో చూచిన మాట దేవుని స్వరూపం కలిగిన వాడు. క్రింది వచనంలో చూడగా దాసుని స్వరూపమును ధరించుకుని తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు అని వ్రాయబడి ఉంది. ఆ రిక్తతలో కూడా ఎంత అంటే భూమి మీద మరి ఏ మనుష్యుడు కూడా తగ్గించుకోలేనంతగా ఆయన తగ్గించుకున్నాడు. పరలోకాన్ని మహిమను ప్రక్కన పెట్టడమే ఒక గొప్ప తగ్గింపు. ఆయన మనిషి రూపాన్ని ధరించుకోవటమే గొప్ప తగ్గింపు. భూమి మీద కూడా గొప్పవారి ఇంట్లో జన్మించకుండా సామాన్యుల గృహంలో జన్మించడం ఉందే భూమి మీద గొప్ప తగ్గింపు. ఆయన పశువుల పాకలో పరును పెట్టబడ్డాడు. ఆయన ఒక దిక్కులేని వాని వలె పశువుల పాకలో పరును పెట్టబడ్డాడు. భూమి మీద మరెవడు తగ్గించుకోవడానికి వీలు లేనంతగా తనను తాను ఆయన తగ్గించుకున్నాడు. ఆయన జీవన విధానం సాధారణమైనది. ఆయన ఏం అద్భుతాలు చేస్తూ జీవించిన వాడేం కాదు. పరిచర్యలోనికి వచ్చేంత వరకు సాధారణమైన జీవన విధానం. ఆయన పరిచర్య ప్రారంభం చేసిన తర్వాత బోధించాడు, స్వస్థపరిచాడు, అవసరాన్ని బట్టి కొందరిని మృతి నుంచి తిరిగి లేపాడు. ఆ తర్వాత మనందరి సమస్య అయినటువంటి పాపం అనగా పాపపు మనస్సు, దాన్ని తొలగించటానికి, దాన్ని తీసివేయటానికి వీలుగా ఏ మనిషిగా ఆయన జన్మించినాడో ఆ మనిషిగా ఆయన తనను తాను తగ్గించుకొని ఆయన సిలువకు అప్పగించుకున్నాడు. అక్కడ మరణము పొందినంతగా మనిషి మాత్రమే మరణం పొందగలుగుతాడు. ఆయన మన కొరకు మరణించాలి అనంటే మనిషిగా రావాల్సిందే. ఆయన మన కోసం తను తాను తగ్గించుకుని సిలువ మరణము పొందినంతగా, అదండి సిలువ మరణం ఏమిటి అని అనగా అవమానపరచబడిన మరణం. సిలువ మరణం అంటే ఆయన్ను బంధించినారు, ఆయన తీసుకున్నారు, మనుషులు ఆయనకు తీర్పు తీర్చారు, నేరస్తులు ఆయన నేరస్తుడని తీర్పు తీర్చారు, అపవిత్రులు పరిశుద్ధుణ్ణి అపవిత్రుడని తీర్పు తీర్చారు, అంటే నేరస్తుడిని తీర్పు తీర్చారు. ఆయనలో ఏ నేరం లేదని ఎరిగారు, ఆ మాటలు పలికారు, కానీ నేరస్తుని వలె ఆయనను వారు ట్రీట్ చేశారు. ఆయన్ను బంధించారు, తూలనాడారు. ఆ మాటలన్నీ మనం ఎరుగుతాము. నిర్దోషమైనటువంటి ఆయన దేహం, పరిశుద్ధమైన ఆయన దేహం మీద మన పాపపు శిక్షనంతటినీ మరి ఆయన వేసుకున్నాడు. దేహమంతా కూడా దెబ్బలను అనుభవించిన వాడై ఆ ప్రియరక్షకుడు ఆయన మన నిమిత్తమై బరువైన పాప భారమునకు సూచనగా ఉన్నటువంటి ఆ శిలువ మ్రాన్ను మోస్తూ వీధుల వెంట ఆయన ప్రయాణం చేస్తూ యెరూషలేము వీధుల వెంట ఆ ప్రియరక్షకుడు తాను మరణించవలసినటువంటి ఆ శిలువ మ్రానును తన మీద మోసుకొని ఆయన బాధను అనుభవించాడు. కడకు ఆ శిలువ మీదకి ఎక్కినటువంటి వాడై
రక్తసిక్తమైనటువంటి దేహంతో నిలువెల్లా ఆయన మనుషులు చూడలేని వాడిగా కనిపించినాడు. ఇది సాధారణమైన సంగతి కాదు. మానవుల పాప పరిహారార్థమై లోక పాపమునంతటిని మోసుకొని పోచున్న దేవుని గొర్రెపిల్లగా క్రీస్తు ప్రభువు మన నిమిత్తమై ఆయన ఎత్తబడ్డాడు. ఆ శిలువ మ్రాను మీద బాధను అనుభవించి ఆయన పలకవలసిన మాటలన్నింటినీ పలికి కడకు సమాప్తం అని అన్నాడు. మన కోసం చేయవలసిందంతా చేసి ఆ ప్రియరక్షకుడు సమాప్తమని పలికాడు. ప్రియులారా, మరణం పొందినంతగా, సాధారణమైన మరణం కాదు, శిలువ మరణం పొందినంతగా, ఆ ఇరువురు నేరస్తుల మధ్య తానే ఒక నేరస్తుని వలె, ప్రధానమైన నేరస్తుని వలె, ఘోరమైన నేరస్తుని వలె బాధను అనుభవించాడు. ఆయన చేసిన త్యాగం యొక్క ఫలం ఏంటంటే ఆ శిలువ మీద ఉన్నటువంటి ఒక దొంగ మారు మనస్సు, నేడు నువ్వు నాతో కూడా పరదేశులో వందుపో అని. ఆ ప్రియరక్షకుడు తాను మరణించుతూ ఉండగా తన శిలువ వేదన ద్వారా కన్నటువంటి ఆ దొంగను తన రాజ్యమునికి తీసుకొని వెళ్ళాడు. నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు అని. అందుచేత ఆయన చేసినటువంటి ఆ కార్యం, ఆ తగ్గింపు విశ్వసించిన వారందరికీ కూడా, నేడు విశ్వసించిన వారందరికీ కూడా పాపక్షమాపణను అనుగ్రహిస్తుంది. అందుచేత ఆయన తగ్గించబడినవాడు కదా, తను తాను తగ్గించుకున్నవాడు కదా. అందుచేత పరలోకమందున్న వారిలో కానీ, భూలోకమందున్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లు, అంతేకాదు ప్రతి నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయన అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించను. ప్రియులారా, ఆయన తనను తాను శిలువ మరణం పొందినంతగా తగ్గించుకుని భూమి మీద ఏ మనుష్యుడు కూడా అనుభవించినంత ఘోరమైన మరణాన్ని మన కోసం అనుభవించిన హేతువు చేత జరిగిన కార్యం ఏమిటి అనంటే, ప్రతి వాని నాలుక యేసు ప్రభువు అని ఒప్పుకొనున్నట్లు. ప్రతి వ్యక్తి ఆయనను ఒప్పుకోవలసింది. వారికి ఇష్టం లేకపోవచ్చు. ప్రతి వ్యక్తి నాలుక యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకోవాల్సిందే. అంటే దాని అర్థం ఆయన క్రియలను పరిశీలించగా, ధ్యానించగా అంగీకరించవలసిందే. అలా ఒప్పుకొనని నాలుకకు, అలా ఒప్పుకొనని వ్యక్తికి కలిగే శిక్షయే నిత్య నరకం. ఎందుకంటే సత్యమును సత్యమని అంగీకరించక, దేవత్వమును దేవత్వమని అంగీకరించక, సత్యమును అబద్ధముగా భావించిన వారికి కలగవలసిన శిక్ష మన సెక్షన్ల ప్రకారం కాదు, మన రాజ్యాంగ ప్రకారం కాదు, ఆ ధర్మశాస్త్రం ప్రకారమే. అగ్ని గంధికములతో మండు గుండం, నిత్య నరకం, అగ్ని ఆరదు, ఆత్మ చావదు, నిరంతరము బాధను అనుభవించవలసినటువంటి స్థలమే కదా. ఈ రాత్రి గ్రహించాలని మనవి చేస్తూ ఉన్నాం. ఆ శిక్ష తీవ్రత ఎంతో, ఆ శిక్ష యొక్క తీవ్రత ఎంతో మనకు తెలియదు, మనమెరగం. దాన్ని సృజించిన వాడు భూమి మీదకి వచ్చి చెప్పాడు, నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు, అనగా ఆత్మ చావదు, అగ్ని ఆరదు. అది తీరని బాధ, వేదన అని అన్నాడు. ఆ ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టబడి పాతాళంలో బాధపడుచు ఇలా కట్టినాడు, రైన అబ్రహామా, ఈ అగ్ని జ్వాలలో నేను యాతన పడుచున్నాను అన్నాడు. దేహము బహుగా బాధ ఉన్నటువంటి పంచభూతాల్లో ఒకటి ఏమిటంటే అగ్ని. అర్థమవుతుంది కదా. దేహము బహుగా బాధను అనుభవించేటువంటి పంచభూతాల్లో ఒకటి అగ్ని. అగ్ని కాలిస్తే ఆ బాధ ఇంత అంత కాదు. నీటిలో మునిగిపోతే 5 నిమిషాల్లో మనిషి చనిపోతాడు, అవునా? గాలి తీసేస్తే, అనగా ముక్కు మూస్తే కొన్ని క్షణాల్లో మనిషి చనిపోతాడు, 2-3 నిమిషాలు. కానీ అగ్ని ఉందే, ఆ బాధ చాలా గొప్ప. ఆత్మకు కూడా ఆరని బాధను కలిగించేటువంటి అగ్ని ఉంది. దాన్ని అర్థం చేసుకోవటానికి దేవుడు దీన్ని మనకు చూపించాడు. ఆ బాధను అర్థం చేసుకోవటానికి ఈ బాధను చూపించాడు.
ప్రభువును తృణీకరించిన ఆ ధనవంతుడు, ఆయన నాకు అక్కర్లేదనుకున్నటువంటి ధనవంతుడు, ప్రభు కంటే సుఖమే గొప్పదని భావించిన ధనవంతుడు, తన జీవితకాలం అంతా ఆయనను జ్ఞాపకం చేసుకోకుండా బతికినటువంటి వాడు, లెక్క చేయకుండా జీవించిన వాడు, చనిపోయి పాతాళంలో యాతనను అనుభవించాడు. మనకి సంగతి తెలుసు కదూ. కీర్తన గ్రంథములో రాయబడినటువంటి ఒక మాట, దుష్టులను దేవుని మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోవుదురు అని. దుష్టులు దేవుని మరచు వారందరూ, దుష్టులు మాత్రమే కాదు. 9వ కీర్తన 16వ వచనం రాయబడిన మాట, దుష్టులను దేవుని మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోవుదురు అని. దుర్మార్గుడిగా ఉండనక్కర్లేదు, యేసును తృణీకరిస్తే చాలు. ఘోర పాపిగా ఉండనక్కర్లేదు, నీకోసమై త్యాగం చేసిన, తన ప్రాణాన్ని త్యాగం చేసిన ప్రభువును తృణీకరిస్తే చాలు. తీరని శిక్ష, బాధ, వేదన అనుభవించటం తప్పనిసరి అవుతుంది. అంచేత దాన్ని తొలగించడానికి ఆయన భూమి మీదకి వచ్చాడు. ఆయన చేసిన కార్యాన్ని బట్టి, ఆయన మన నిమిత్తమై తన ప్రాణం పెట్టి, తన ప్రాణాన్ని త్యాగం చేసి, ప్రాణానికి ప్రాణం ఇచ్చి మృతుడై తిరిగి లేచిన హేతువును బట్టి అన్ని నామముల కంటే పైన దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసు అను నామం, యేసు క్రీస్తు అని ఈ పేరు, ఈ నామం అన్ని నామముల కంటే పైన. ఎందుకంటే ఏ నామము వలన పాపక్షమాపణ కలగదు, మరి ఏ నామం వలన పాపక్షమాపణ కలగదు. యేసుక్రీస్తును ఈ నామము వలననే మనము పాపక్షమాపణ పొందవలసిన వారమై ఉన్నాం, రక్షణ పొందవలసిన వారమై ఉన్నాం. ఏమండి, ఈ నామం వలననే అంటే దానికి ఒక క్వాలిఫికేషన్ ఉంది. ఎందుకంటే అది అన్ని నామముల కంటే పైనామం, అన్ని నామముల కంటే పైనామం. నేమ్ అబవ్ ఎవ్రీ నేమ్, నేమ్ అబవ్ ఎవ్రీ నేమ్, అన్ని నామాల కంటే పైనామం. ఎందుకంటే తనను తాను భూమి మట్టుకు తగ్గించుకున్న హేతువు చేత అన్ని నామముల కంటే పైనామమును ఆయన పొందాడు. తన ప్రాణమును మన కొరకు అర్పించుట చేత అన్ని నామముల కంటే పైనామమును ఆయన పొందాడు. ఏం చెప్పగలమండి? అందుకే ఈ రాత్రి ఖచ్చితమైన మాట ఏమిటనగా, ప్రభువును విశ్వసించుకుంటే పాతాళమే, ఆయన విశ్వాసం ఉంచకపోతే పాతాళం నీకోసం తన నోరు తెరుచుకొని కాచుకొని ఉంది. ఘనులు, గొప్పవారు అందరూ అందులో రాలిపోతూ ఉన్నారు. భూమి మీద గొప్పవారే కానీ దేవుని దృష్టిలో మాత్రం గొప్పవారు కాదు. ఏదో సాధించిన వారే భూమి మీద, కానీ దేవుడు లేని జీవితాన్ని జీవించినారు. నిజ రక్షకునికి తమ కొరకై ప్రాణత్యాగం చేసి పాపక్షమాపణ కలిగించే ఆ యేసు నామమును తృణీకరించిన హేతువు చేత పాతాళమును అనుభవించుతూ ఉన్నారు. మరో ధనవంతుడు ఆయన దగ్గరకు వచ్చాడు. నిత్య జీవమునకు వారసులను కావటానికి ఏం చేయాలని అడిగాడు. ప్రభు చెప్పాల్సింది చెప్పాడు, కానీ అతడు ధనమును ప్రేమించాడు. అంచేత నేటికి అదే పాతాళంలో బాధను అనుభవిస్తూ, అయ్యో నేనెందుకు ఆయనను తృణీకరించాను, నేనెందుకు ఆయన తృణీకరించాను, నేనెందుకు క్షణికమైన దాన్ని కోరుకున్నాను, శాశ్వతమైన దాన్ని నేనెందుకు విడిచిపెట్టాను, అటు ఈనాటికి కూడా బాధను అనుభవించుచూ ఉన్నాడు. అర్థమైంది కదూ? కాబట్టి మన కొరకై పరమును విడిచి భూమి మీదకి దిగి వచ్చి తనను తాను తగ్గించుకొని మన కొరకు తన ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు ప్రభువే, ఆయన త్యాగమే ఆ రాజ్యమునకు మనల్ని చేర్చగలిగింది. అది సరైనది, అది తగినది. అన్ని నామముల కంటే పైనామైన యేసుక్రీస్తు ప్రభువును విశ్వసించి పాపక్షమాపణ పొందాలని మనవి పొంది ఉంటే ఆ ప్రభువునకు తగినట్లుగా తగ్గించుకొని త్యాగం చేసి ఆయన కొరకు జీవించాలని దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉంది. అతిశయించువాడు ప్రభువునందే అతిశయించాలి. కొందరు గుర్రములను బట్టి, కొందరు రథములను బట్టి, ఇంకేంటి రాయబడని వాటిలో చాలా వాటిని బట్టి కూడా మనం అతిశయించగలం. కానీ అతిశయించువాడు మాత్రం ఒకటే దాని యందు, ప్రభువునందే అతిశయించాలి. ఎందుకనగా తన అతిశయమునంతటిని ఆయన ప్రక్కన పెట్టి
మనము అతిశయించగలిగినటువంటి గుణములను ఆయన కలిగిన వాడై భూమి మీదకి దిగివచ్చి ఇంత గొప్ప త్యాగం చేశాడే, ఆయన మనకు సరిపోయినవాడు. మళ్ళీ మాట చెబుతున్నా, విశ్వసించకపోతే ఇట్టి ప్రభువునందు విశ్వాసం ఉంచి, ఎందుకంటే పరలోకమును విడిచిపెట్టినవాడు నీకు సరిపోయినవాడు, నిన్నక్కడికి తీసుకుని వెళ్ళేవాడు మాత్రమే తగినవాడు. ఆయన మహామహిమను చూడటం ఏ మనిషికి సాధ్యం కాదు. ఆయనను చూడటం ఏ మనిషికి సాధ్యం కాదు. ఆయన చూడటం సాధ్యం కాక మహాదూతలే తమ కళ్ళను కప్పుకున్నారు. ఆయన దర్శనం చేయటానికి ఎవరికి సాధ్యం కాదు. అంత మహామహిమలో ఉన్నటువంటి వాడు, ఆయన దర్శనం అసాధ్యం. కానీ ఆయన మరణమిత్తమై తన్ను తాను తగ్గించుకొని భూమి మీద దిగి వచ్చాడు, అందరికీ అందుబాటులోకి వచ్చాడు. ఈ రాత్రి కూడా ఆయన యొక్క అత్యంత చేరువలో ఉన్నవాడు. ప్రభువా నన్ను క్షమించమని అడిగితే చాలు. అదే సమయమైనందు విశ్వసించిన వారు ఎంత మాత్రం కూడా శరీరమును బట్టి, శరీర విషయములను బట్టి అతిశయించక ప్రభువునందే అతిశయిస్తూ ఈ లక్షణమును, ఈ దీనత్వాన్ని, ఈ తగ్గింపును ప్రదర్శించి మరి విశ్వాసులకు మాదిరిగా ఉండాలని సంగతిని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. అటువంటి కృప ప్రభు మనకు అనుగ్రహించి ఆయన దర్శించునుగాక. ప్రార్థన చేద్దాం. తల్లు వంచండి, ప్రార్థన చేద్దాం. అందరూ తల వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రభువును అడగదాం. హృదయాన్ని పరిశీలన చేసుకుందాం. నువ్వు ఆరాధించుతున్నవాడు ఎవరు? ఆయన మహామహిమ కలిగినవాడు. దేవుడు మహామహిమ కలిగినవాడు. మనుషులు సమీపింపరాని తేజస్సును కలిగినవాడు. అమరత్వమందు ఆయన మాత్రమే వసించువాడు. మనిషి సమీపింపరాని తేజస్సు కలిగినవాడు. ఈ రాత్రి ఆ మాటలన్నీ విన్నాం. ఆ ప్రియరక్షకుడు నీ కొరకై ప్రాణం పెట్టడానికి భూమి మీదకి దిగి వచ్చాడు. తాను సెలవిచ్చినట్లుగా మన కోసమై తన ప్రాణాన్ని పెట్టాడు. కనుక ప్రభువా నీ యందు నేను విశ్వాసించున్నాను. ఉద్భుతప్రాయమైన ఈ జీవితంలో, క్షణభంగురమైన ఈ జీవితంలో, ఇంతలో కనిపించి అంతలో మాయమైపోయి ఈ జీవితంలో శాశ్వతుడైన నిన్ను ఆశ్రయించుచున్నాను. నా పాపాన్ని క్షమించి నా మనస్సు మార్చు, నన్ను పవిత్రునిగా చేయమని చెప్పి ప్రభువుని అడగండి. విశ్వసించని వారు ఆయన సహాయం చేస్తాడు. విశ్వసించిన వారు ఆయనకు జీవితాన్ని అప్పగించుకొని ఆయన వలే జీవించాలని దేవుని వాక్యం చేత హెచ్చరించబడుతున్నాం. పరమ తండ్రి, ఈ మాటలను దీవించండి. మీరు మహిమను పొందండి. మనుషుల హృదయాలతో మీరు మాట్లాడండి. ఇంకను మారు మనసు పొందని వారిని దర్శించండి. మీ కృపచేత వారిని కనికరించండి. మా మనవులు అంగీకరించమని వేడుకుంటూ దీవించి సహాయం చేయమని, కనికరం చూపించమని ప్రభువా మీ కృపగల హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. మీరే ఆశీర్వదించి సహాయం చేయమని, రేపటి కోడికలో కూడా మీ సహాయం ఇచ్చి దీవించమని అడగచ్చు. మాట్లాడి మీ దాసులను భక్ష్యంగా నిలిపి మహిమను పొందుతారని ఆ ప్రభు అయిన క్రీస్తు పేట వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, అపవాది క్రియలకు లయం.